హైదరాబాద్లోని బేగంపేటలో ఉన్న కంట్రీ క్లబ్లో వీఐపీ గోల్డ్ మెంబర్షిప్ కార్డును ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి కంట్రీ క్లబ్ హాస్పిటాలిటీ అండ్ హాలిడేస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ వై రాజీవ్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. భారత స్వాతంత్ర్య దినోత్సవ 79వ వేడుకల సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో కంట్రీ క్లబ్ తమ కార్యకలాపాలను సిక్కింలోని గంగ్టక్ నగరానికి తొలిసారిగా విస్తరిస్తున్నట్లు ప్రకటించింది. ఈ లాంచ్లో సిక్కిం సాంప్రదాయ సాంస్కృతిక వారసత్వం నుంచి స్ఫూర్తి పొందిన ఫ్యాషన్ షో అందరినీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో సంప్రదాయ సిక్కిం వేషధారణలో మోడల్స్ ర్యాంపుపై సందడి చేశారు. సంగీతం, నృత్యాలతో కూడిన ఈ ప్రదర్శన సిక్కిం సంస్కృతి ప్రత్యేకతను ప్రతిబింబించింది. వీఐపీ గోల్డ్ మెంబర్షిప్ కార్డును ఆవిష్కరించిన అనంతరం దాని వివరాలను కంట్రీ క్లబ్ నిర్వాహకులు తెలిపారు. గోల్డ్ మెంబర్షిప్ కార్డ్ పర్యాటకులకు ప్రీమియం హాలిడే అనుభవాలను అందించే లక్ష్యంతో రూపొందించామన్నారు. ఈ మెంబర్షిప్ కంట్రీ క్లబ్ దేశవ్యాప్త సేవలను, స్థానిక సాంస్కృతిక విలువలను గౌరవిస్తూ సమకాలీన వినోదానికి కొత్త రూపాన్ని అందిస్తుందని వై రాజీవ్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం 5 లక్షలకు పైగా సభ్యులతో ఉన్న కంట్రీ క్లబ్ 2029 నాటికి 1 మిలియన్ సభ్యులను చేరుకోవాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకుందన్నారు. లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ద్వారా గుర్తింపు పొందిన ఈ సంస్థ క్లబ్బింగ్, ఫిట్నెస్, వినోద రంగాల్లో అత్యుత్తమ సేవలను అందిస్తోందని ఆయన వివరించారు. కంట్రీ క్లబ్ దేశవ్యాప్తంగా 30 క్లబ్లు, రిసార్టులతో పాటు 140 అనుబంధ సంస్థలను నిర్వహిస్తోంది. కర్ణాటకలోని బందీపూర్లో ఉన్న కంట్రీ క్లబ్ వైల్డ్ లైఫ్ రిసార్ట్, కేరళలోని కోవలం బీచ్ రిసార్ట్, హైదరాబాద్లోని హోటల్ అమృత కాజిల్ వంటి ప్రసిద్ధ ఆస్తులు దేశీయ, అంతర్జాతీయ పర్యాటక వృద్ధికి దోహదపడుతున్నాయని రాజీవ్ రెడ్డి తెలిపారు. ఈ ఆస్తులు పర్యాటకులకు ఆధునిక సౌకర్యాలతో కూడిన సాంస్కృతిక అనుభవాలను అందిస్తున్నాయి. కంట్రీ క్లబ్ హాస్పిటాలిటీ అండ్ హాలిడేస్ గత 33 సంవత్సరాలుగా హాస్పిటాలిటీ రంగంలో అగ్రగామిగా నిలుస్తోంది. 2029 నాటికి 1 మిలియన్ సభ్యులను చేరుకోవాలనే లక్ష్యంతో సంస్థ దేశవ్యాప్తంగా 30 కొత్త క్లబ్లు, 100 ఫ్రాంచైజీలను జోడించాలని ప్రణాళిక వేసింది. ఈ విస్తరణలో భాగంగా ఉత్తర, ఈశాన్య, పశ్చిమ ప్రాంతాలతో పాటు దక్షిణ భారతదేశంలో కొత్త స్థానాలను అన్వేషిస్తోంది. ఈ లక్ష్యం సాధించడం ద్వారా కంట్రీ క్లబ్ హాస్పిటాలిటీ రంగంలో తన స్థానాన్ని మరింత బలోపేతం చేయనుంది. Today is a historic day on the inauguration of the Country Club VIP Gold Card. All the members, new members, will be getting a 2-night 3-day holidays in Sikkim, and also a gold coin to go along with it. And all the existing members, just on an introduction, get a gold coin. So this is a gold coin revolution, and a historic feat we have achieved by becoming a zero-debt company. So, as a special gesture to the members and to all the other people who are associated with the growth of the country club, it is really amazing how we have survived during post-COVID. We have now going on an aggressive growth path through franchisee route, and we have already touched about 51 franchises apart from the 30 owned clubs we are having. And I'm sure, I think we are going to touch 100 franchises within the next few months. So our aim is to go global, and I think we are now at the beginning of another big growth story. And this is again a company driven by the same promoters, same people. It's unbelievable that it is 35 years back I bought this property and made it into a club. You must have seen on the board of governors, we have Pratap Shetty Garu, Nawab Patodi, the Indian cricket captain, Mr. B.N. Raman, Chief Secretary, Mr. Mahendra Reddy, Director of Police, and Medino IMD and Vishwanath. So all the important luminaries were on the board, and I'm sure, I think the contribution was fantastic. And because today, now Country Club is not only a brand recognized in India, but maybe across Asia and maybe around the world. And our dream is to make it into a global brand. Maybe in the next 2-3 years, I think we will do that. We have made visits in Sri Lanka. We got a property.